గతంలో ఫ్యామిలీ మూవీస్ తీసే డైరెక్టర్లు ఒకరిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ ఓరమాస్ యాక్షన్ మీద పడ్డారు. లేదంటే మైథలాజికల్ టచ్ ఉన్న కథలే తీస్తున్నారు. ఇక హారర్ థ్రిల్లర్ తీసే డైరెక్టర్స్ చాలా మంది ఫ్యామిలీ మూవీస్ కరువైపోయాయి. ఈ లోటును వెంకీ అట్లూరి పూర్తి చేశాడు. వెంకీ అట్లూరికి ఫ్యామిలీ డైరెక్టర్ పేరును ఆడియన్స్ కట్టబెట్టారు. అదెలా జరిగింది మీరే చూడండి. తొలి ప్రేమతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి అందమైన ప్రేమ కథతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమాలో మిస్టర్ మజ్ను నిరాశపరిచిన మూడో సినిమా రంగదేతో ఫ్యామిలీ జానర్ పై ఫోకస్ పెట్టాడు. డైరెక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కో జానర్ ను ఎంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు క్లాస్ ఆడియన్స్ పై ఫోకస్ చేశారు. మరికొందరు మాస్ ఆడియన్స్ ను లక్ష్యంగా చేసుకుని సక్సెస్ సాధిస్తారు. కానీ క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు వెంకీ. ఇలాంటి జానర్ మూవీస్ తీసి మెప్పించడం కష్టమే అయినా వెంకీ అట్లూరి ఎక్స్పర్ట్ అయిపోయాడు. సార్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ తో హ్యాట్రిక్ కొట్టిన వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్టర్ అంటే కుటుంబ సమేతంగా సినిమాకెళ్లొచ్చు అనే భరోసా కలిగించి అందరివాడనిపించుకున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ తర్వాత నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ తో థియేటర్స్ కలకలలాడుతున్నాయి. సినిమా 4 రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకో 4-5 రోజుల్లో 200 కోట్ల మార్కు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం నాడు చెన్నైలో జరిగిన థ్యాంక్స్ మీట్ లో చిత్ర యూనిట్ ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలియజేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అంటే చాలా లవ్ అఫేర్లు గుర్తుకొస్తాయి. ఈ ప్లేబాయ్ కొత్త లవ్ స్టోరీ కొన్నేళ్లుగా వార్తల్లో వస్తూనే ఉంది. ఐపీఎల్ టీం ఓనర్ కావ్య మారన్తో 7 అడుగులు వేస్తున్నాడు అన్నటువంటి వార్త వినిపిస్తూనే ఉంది. అనిరుద్ధ్ చాలా ప్రేమ కథలు పెళ్లిదాకా వెళ్లలేదు. అయితే ఈ లవ్ స్టోరీ మాత్రం 10న పెళ్లిపెట్లు ఎక్కుతుందా? అనిరుద్ధ్, కావ్య మారన్ మధ్య లవ్ స్టోరీ నడుస్తోందన్న వార్తలొస్తున్నాయే గానీ ఒక్కరు కూడా ఓపెన్ కాలేదు. అయితే అనిరుద్ధ్ మేనమామ నటుడు మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో వీళ్ల లవ్ అఫైర్ గాసిప్ కాదని తేలిపోయింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లుడి పెళ్లి ఘనంగా జరగబోతోందని, పెళ్లి కూతురు సాధారణ అమ్మాయి కాదని, పెద్ద స్పోర్ట్స్ టీంను విజయవంతంగా నడిపిస్తున్న బిజినెస్ ఉమెన్ అంటూ కావ్య మారన్ పేరు ప్రస్తావించకుండా ప్రశంసల వర్షం కురిపించాడు. కావ్య ఐపీఎల్ టీం సన్ రైజర్స్ కు సీఈఓగా వ్యవహరిస్తోంది. మహేంద్రన్ మాటలతో అనిరుద్ధ్, కావ్య మారన్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆ మధ్య ఓసారి రజనీకాంత్ కావ్య మారన్ను కావ్యపాప అని పిలవడంతో అందరూ ఆమెను కావ్యపాప అనడం మొదలుపెట్టారు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురే కావ్య. సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన చాలా సినిమాలకు అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చాడు. కళానిధి మారన్ ఫ్యామిలీతో అనిరుద్ధ్ కు మంచి అనుబంధం ఉంది. కాలీవుడ్ మీడియాలో అనిరుద్ధ్, కావ్య పెళ్లి కథనాలు రావడంతో నెటిజన్లు యాక్టివ్ అయ్యారు. ఏడాది క్రితమే ఈ ప్రేమికులు లాస్ వేగస్ లో తిరుగుతూ కనిపించారని పోస్టులు పెడుతున్నారు. ఎవరికి తెలియకుండా ప్రైవేట్ డిన్నర్స్ కు వెళ్తూ ఉండేవారన్న టాక్ బయటకొచ్చింది. అనిరుద్ధ్ కి 35 ఏళ్లైతే కావ్యకు 33 ఏళ్లు. నవంబర్ 10న గ్రీస్ లో పెళ్లంటూ సోషల్ మీడియా ముహూర్తం కూడా పెట్టేసింది. మరి ఈ పెళ్లి వార్త నిజమో కాదో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. అనిరుద్ధ్ అఫైర్స్ చిట్టా పెద్దదే అయినా ఎప్పుడూ పెళ్లి వార్త ఇలా డెస్టినేషన్ మ్యారేజ్ దాకా రాలేదు. ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిరుద్ధ్ కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ మధ్యనే వచ్చిన డీసీతో ఫామ్ లోకొచ్చాడు. ప్రస్తుతం జైలర్ 2, ప్యారడైజ్, కింగ్, ధర్మన్, లోకేష్ కనకరాజ్, అల్లు అర్జున్ సినిమాకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ, గాడ్ ఆఫ్ వార్ వంటి క్రేజీ మూవీస్ కు మ్యూజిక్ ఇస్తున్నాడు. అసలే ట్యూన్స్ లేటుగా ఇస్తాడన్న పేరున్న అనిరుద్ధ్ నవంబర్ 10న ఓ ఇంటివాడైతే మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ అనిరుద్ధ్ డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా సాగుతున్న సినిమా వాతావరణానికి టాక్సిక్ భంగం కలిగిస్తోందా? కామన్ ఆడియన్ మళ్లీ థియేటర్లకు అలవాటు పడుతుంటే టాక్సిక్ గండి కొడుతోందా? 3 నెలలుగా హైక్ లేని టికెట్ రేట్లకు టాక్సిక్ రాకతో రెక్కలొస్తున్నాయా? డబ్బింగ్ మూవీకి టికెట్ రేట్లు పెంచుతున్నారన్న వార్త సినీ లవర్స్ ఆగ్రహానికి కారణమైందా? కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటించిన టాక్సిక్ బడ్జెట్ 400 కోట్లు దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. తెలంగాణలో ఆ ఛాన్స్ లేకపోవడంతో ఏపీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అడిగిన నిర్మాతకు లేదన్నది లేకుండా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్న ఏపీ గవర్నమెంట్ టాక్సిక్ కూడా పర్మిషన్ ఇవ్వనుంది. ఏపీలో టాక్సిక్ టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఒక్కో టికెట్ పై 50 నుంచి 100 రూపాయల వరకు, అలాగే 6 గంటలకు వేసే బెనిఫిట్ షో టికెట్ 500 రూపాయలుగా నిర్ణయిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో సినీ లవర్స్ విమర్శలు స్టార్ట్ చేశారు. డబ్బింగ్ మూవీస్ కు కూడా పెంచాలా? 400 కోట్ల టాక్సిక్ బడ్జెట్ ను తెలుగు వాళ్లపై రుద్దుతారా అంటూ మండిపడుతున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం కాంతారా చాప్టర్ 1, కూలీ, వార్ 2 వంటి డబ్బింగ్ మూవీస్ కు టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో 3 నెలల నుంచి టికెట్ రేట్లు పెంపు టాపిక్కే రాలేదు. పెద్ద తర్వాత టికెట్ రేట్ల పెంపు కోసం ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.
టికెట్ రేట్లు అందుబాటులో ఉండడంతో కొరియన్ కనకరాజు, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ను మెప్పించాయి. బాగున్న టాక్ వచ్చిన సినిమాలు నిలబడి బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఆడియన్స్ మళ్లీ థియేటర్స్కి వస్తున్నారన్న సంకేతాన్ని సక్సెస్ఫుల్ మూవీస్ ఇచ్చాయి. 2 నెలలుగా తెలుగు సినిమా సక్సెస్ రేటు పెరుగుతుంటే మళ్లీ టికెట్ రేట్లు పెంచడం సగటు సినీ ప్రేక్షకుడికి నచ్చడం లేదు. టాక్సిక్ టికెట్ రేట్లు పెంచుతారన్న వార్త సోషల్ మీడియాలో రావడంతో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. నిన్నటి వరకు గురువు జంధ్యాలను ఫాలో అయిన అనిల్ రావిపూడి ఈసారి సీనియర్ డైరెక్టర్ వంశీని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఇంతవరకు టైటిల్ విషయంలో కన్ఫ్యూజ్ లేని అనిల్ ఈసారి ఎందుకో కాస్త డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది. ఏ టైటిల్ పెట్టాలా అన్న సందిగ్ధంలో వంశీ సినిమా గుర్తుకొచ్చేలా టైటిల్ పెడుతున్నాడట మన డైరెక్టర్. వెంకటేష్ కళ్యాణ్ రామ్తో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా ప్రమోషన్లో గురువు జంధ్యాల సినిమాలోని భూమిలో పాతిపెట్టే సీన్ను రీక్రియేట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్గా జీవీ ప్రకాష్ను సెలెక్ట్ చేశామని చెప్పడానికి సీన్ క్రియేట్ చేశాడు. వివాహ భోజనంబులో బ్రహ్మానందంను సుత్తి వీరభద్రరావు పాతిపెట్టినట్లు బిజీగా ఉండే జీవీని ఇసుకలో పాతిపెట్టి ట్యూన్స్ వసూలు చేసిన వీడియో ఫన్నీగా ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికే వస్తామని ముందే చెప్పేశారు. దీనికి తగ్గట్టు జనవరి 13 విడుదల టైటిల్ పెట్టారన్న టాక్ వినిపించింది. అయితే ఈ మధ్య కాలంలో బామ్మర్ది బాలరెడ్డి అన్న టైటిల్ అయితే బాగుంటుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్ బావా వావమర్దులుగా నటించడంతో బామ్మర్ది బాలరెడ్డి టైటిల్ యాప్ట్గా పవర్ఫుల్గా ఉంటుందని అనిల్ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఎందుకో గాని మనసు మార్చుకున్నాడని తెలిసింది. జనవరి 13 విడుదల బామ్మర్ది బాలరెడ్డి కాకుండా మరో టైటిల్ శ్రీమతి లలిత వెంకట్రెడ్డికి ట్యాగ్ లైన్ గా బామ్మర్ది బాలరెడ్డి సౌజన్యంతో అని పెట్టాలనుకున్నారు. అయితే ఇది వర్కౌట్ కాలేదని తెలిసింది. సినిమాను 12న విడుదల చేయడంతో జనవరి 12న విడుదల టైటిల్ దాదాపు ఫైనల్ అయిందని తెలిసింది. ఏప్రిల్ 1 విడుదలలా జనవరి 12న విడుదల టైటిల్ ఫిక్స్ అయిందో లేదో చూడాలి. మరి ఈ మధ్య లవర్స్ గానీ భార్యాభర్తలు గానీ విడిపోవాలనుకుంటే ముందుగా సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకుని విడిపోతున్నారు. ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టు అంతా మర్చిపోయి బతికేస్తున్నారు. కానీ ధ్రువ్, అనుపమ పరమేశ్వరన్ విషయంలో మాత్రం ఇదే జరిగినా ఒకరి పేరు మరొకరు ప్రస్తావించకుండా కామెంట్లు చేసుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ ముందుగా స్పందిస్తే రీసెంట్ గా ధ్రువ్ రెస్పాండ్ అయ్యాడు. మరి ధ్రువ్ ఏమన్నాడు చూద్దాం. చాలా మంది ప్రేమించుకుంటారు, విడిపోతారు. సినీ సెలబ్రిటీస్ లో ఇది కామన్ అయినా అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ బ్రేకప్ మాత్రం సాఫీగా సాగలేదు. తిట్టుకుని కొట్టుకుని శాపనార్థాలు పెట్టే వరకు వెళ్ళింది. విడిపోవడం వెనకాల పెద్ద కథే జరిగిందనిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ కొడుకు ధ్రువ్ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి బైసన్ మూవీ చేశారు. 2 ఏళ్లు లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇన్స్టాలో ధ్రువ్ను అనుపమ అన్ఫాలో కావడంతో బ్రేకప్ వార్త బయటకొచ్చింది. అనుపమ ఇన్స్టాలో పెట్టిన ట్వీట్ బ్రేకప్ ను బలపరిచింది. ఇకపై ఎవరి అనుమతులు అవసరం లేదు, నా జీవితం నా వాయిస్ ను నేనే ఎంచుకుంటున్నాను, భయం లేదు, ఎట్టకేలకు మనశ్శాంతి నన్ను వెతుక్కుంటూ వచ్చిందన్న భావంతో అనుపమ పెట్టిన పోస్టుతో ఈ ఇద్దరు విడిపోయారని నెటిజన్లు డిసైడ్ అయ్యారు. లేటెస్ట్ పోస్ట్తో పాటు షేర్ చేసిన వీడియోలో సోలోగా విహరించింది అనుపమ. ఫ్రీడమ్ వచ్చిందని సింబాలిక్ గా ఈ వీడియో పెట్టింది. ధ్రువ్తో లవ్ స్టోరీ మరచిపోలేకపోతున్న అనుపమ సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శిస్తోంది. 2 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నప్పుడు నరకం చూశానని, మానసిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చింది. శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. అనుపమ పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో ధ్రువ్ మాట్లాడుతూ బ్రేకప్ తర్వాత ఎదురైన కష్టకాలంలో ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందించిన కొండంత ధైర్యం వల్లనే బయటపడగలిగానని అన్నాడు. అమ్మ ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇచ్చిందని అన్నాడు. మన ప్రవర్తన నిజాయితీగా ఉన్నప్పుడు ఈ విమర్శలు మనల్ని ఏమీ చేయలేవన్నాడు. చాలా మంది సెలబ్రిటీస్ ప్రేమించుకుని విడిపోయినా గౌరవంగా బ్రేకప్ చెప్పేశారు. కానీ అనుపమ, ధ్రువ్ లవ్ స్టోరీ గొడవలతో ముగిసిందన్న వార్త వైరల్ అయింది. చెన్నై స్టార్ హోటల్లో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. ఇది నిజమో కాదో కానీ అనుపమ వెళ్లిపోతూ ధ్రువ్ను శాపనార్థం పెట్టిందన్న వార్త అప్పట్లో వైరల్ అయింది. ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలు వస్తున్నాయి. అయితే తెలుగులో హిట్ అయిన ఆ సినిమాతో పాటు స్టార్ హీరో మూవీ కూడా వచ్చేస్తోంది. ఏ సినిమా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుందో చూసేద్దామా. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. మార్నింగ్ షో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్న పాజిటివ్ టాక్ తో ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించింది. బేబీ దర్శకుడు సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమాతో రవి దర్శకుడిగా పరిచయమయ్యాడు. చెన్నై లవ్ స్టోరీతో తెలుగు అమ్మాయి శ్రీ గౌరి ప్రియ మార్కులు కొట్టేసింది. మణిశర్మ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సినిమాను వరల్డ్ వైడ్ 14 కోట్లకు అమ్మితే 28 కోట్ల షేర్ వచ్చింది. సినిమా ఈ నెల 21న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 21న డిజిటల్లోకి వస్తున్న మరో సినిమా జననాయగన్. విజయ్ లాస్ట్ మూవీ అంటూ ప్రచారం చేయడంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా జూలైలో వచ్చింది. జననాయగన్ రావడంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఎంత హైప్ క్రియేట్ అయినా మరో సినిమాతో పోటీ లేకున్నా
బ్రేక్ ఈవెన్ కాలేదు. విజయ్ లాస్ట్ మూవీ అంటూ సినిమాను హయ్యెస్ట్ రేట్లకు అమ్మారు. 200 కోట్లు రావాల్సుండగా 150 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. భగవంత్ కేసరి రీమేక్గా తెరకెక్కగా ఒరిజినల్ వర్షన్లోని సోల్ మిస్ అయింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం కథను కిచిడి చేశాడు దర్శకుడు హెచ్. వినోద్.